ఎందుకంటే సెప్టెంబర్ 11, 1893 చరిత్రలో గొప్ప రోజు. ఆ రోజు యొక్క ప్రాముఖ్యత తెలియడానికి మన వివేకానంద కళాశాలలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మిత్రుడు రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిఓ తారాస్థాయికి చెందిన వ్యక్తి ప్రొఫెసర్ లింగయ్య గారు, అలాగే ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రణతి అమ్మ గారు, తెలుగు అమ్మ గారు, సతాన్ రెడ్డి గారు, తర్వాత రాహుల్ గారు మరియు ప్రియమైన విద్యార్థులు. మొదటగా నా ఆత్మ బలం, మనోధైర్యం, గురువు నిర్దేశకుడైన స్వామి వివేకానందను స్మరించుకుంటూ, అలాగే దైవానికి ప్రతిరూపమైన గురువు మరి నా యొక్క దైవమైన సత్యసాయి బాబాకు నమస్కరించుకుంటూ ప్రియమైన విద్యార్థులారా, సెప్టెంబర్ 11 ఇప్పుడే చెప్పాను. సెప్టెంబర్ 11, 1893 ఒక గొప్ప రోజు. చరిత్ర కొన్ని రోజుల ప్రాముఖ్యత ఉంటుంది, కొన్ని సంవత్సరాల ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఇటువంటి రోజు అనేది అందరికి సంబంధించింది. మనకే కాదు, భారతదేశంగా ప్రపంచానికే గొప్ప ప్రాముఖ్యత కలిగే ఈ రోజు. ఎందుకంటే ఈ రోజే 1893 సెప్టెంబర్ 11 రోజు చికాగోలో, అమెరికాలోని చికాగోలో కొలంబస్ హాల్లో వరల్డ్ పార్లమెంట్ రిలీజియన్స్ అంటే విశ్వ మత మహాసభలో అనేక దేశాలు యొక్క ప్రవక్తలు పాల్గొన్నప్పుడు దాదాపు 7,000 మంది ప్రజలు పాల్గొన్న సభలో బారోస్ అనే దానికి అధ్యక్షత వహించిన చికాగో కొలంబస్ హాల్లో స్వామి వివేకానంద ప్రసంగించారు. అది ప్రసంగించడానికి అక్కడ మొత్తం ప్రపంచం యొక్క మతాధికారులను కూడా, క్రిస్టియన్, ముస్లిమ్స్, రకరకాల హిందూ మతాలు, ఒకరి మతాలు లేవు మనం అనుకుంటాం కదా. మతాలు అనేక కదా, మనం హిందూ మతం అంటాం. హిందూ మతం కాదు. కానీ ఈ దేశంలో ఉన్న దేశంలో కూడా శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, ఇంకా చాలా మతాలు ఉన్నాయి. బౌద్ధులు, జైనులు అనేక రకాలు ఉన్నాయి. క్రిస్టియన్స్ రకరకాలు ఉన్నాయి. చైనాలో అనేక రకాలు ఉన్నాయి. మీకు తెలుసు. అటువంటి పెద్ద మత ప్రవక్తలు పాల్గొని తమ యొక్క సందేశాన్ని వినిపించడానికి ఉన్న సభలో కూడా మన స్వామి వివేకానంద పాల్గొంటారు. మళ్ళీ చెప్తాను, ఆ స్వామి వివేకానంద పాల్గొన్నప్పుడు అందరు ప్రసంగిస్తున్నప్పుడు వివేకానంద యొక్క పేరు పిలుస్తాడు అధ్యక్షుడు. కానీ స్వామి వివేకానంద మనం అనుకుంటాం ధైర్యానికి, ఆత్మబలానికి పేరు ఉపయోగిస్తున్న స్వామి వివేకానంద పిలిచినట్టు చెప్పడు. ఒకసారి, రెండోసారి, 3 సార్లు అయిపోతుంది. పిలిచినా లేవకుండా ఉంటే చివరికి ఆయనకు అనుభవం వస్తుంది. స్వామి వివేకానంద అనేది మాట్లాడతాడు కదా. అప్పుడు చివరగా స్వామి వివేకానంద లేచి ఆ యొక్క రూపాన్ని తలుచుకుంటే, ఇక్కడ లేదు ఆ ఫోటో, అక్కడ ఉన్న ఫోటో ఆ రకంగా, ఆ ఫోటో ఒక 5 ఫీట్ల 7 ఇంచుల ఎత్తు స్వరూపము, ఒక దేహదారుడు గల వ్యక్తి, ముఖంలో వర్చస్సు, కాసేన తలపాగా, అటువంటి దుస్తులతోని ఆయన లేచి నిలబడతాడు. ఒక కొత్త రకంగా ఉంటుంది, ఒక యూనిక్ ఫిగర్ లాగా ఉంటుంది. ఎందుకంటే అందరు పాయింట్ చేతులు ఆయన పాల్గొంటాడు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడతాడంటే, డియర్ సిస్టర్స్ ఆఫ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటాడంతే. డియర్ సిస్టర్స్ ఆఫ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటాడు. అనగానే విచిత్రం, అంతవరకు ప్రసంగించిన ఎవరో చప్పట్లు కొట్టలేదు, కథాందోళన చేయలేదు. కేవలం స్వామి వివేకానంద మాట్లాడిన 2 పదాలకే అందరూ లేచి అసంకల్పితంగా, అప్రయత్నంగా లేచి ముఖాలు నిలబంద లేచి నిలబడి చప్పట్లు కర్తాలతో మోగుతాయి. 3 నిమిషాల పాటు కర్తాలు మోగుతుంటాయి. అందరికీ అంత మరి ఏం జరిగింది? స్వామి రూపాయి విగ్రహానికి స్మార్ట్నెస్ నమస్కరించారా, చప్పట్లు కొట్టారా, ఉపన్యాసం ఇవ్వలేదే, సారాంశం ఇవ్వలేదే, ఏమి మాట్లాడలేదే. అయినప్పుడు ఎందుకంటే ఒకటి ఏంటంటే స్వామి వివేకానంద మాట్లాడింది ఏమిటి అంటే డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు.
ఆ పదాలు ఎదుట ఉన్న వాళ్ళ లోపల గుండెలను తాగి గుండెలను కదిలించి శిలారూపంలో ఉన్న గుండెలని గుండెలో కరికలు కలిగించి మనబాలించి ఒక్కసారి వాళ్ళ ఆత్మీయ భావన ఆ ప్రేమ భావన కలిగకన్నా మా సోదరులు మాట్లాడుతున్నారు, మా ఇంటి అతను మాట్లాడుతున్నారు ఒక ప్రేమతో. ఎందుకంటే ప్రతి దేశంలో ఈవెన్ ఇప్పుడు కూడా పెద్ద పెద్ద స్టార్ హోటల్లో పెద్ద మీటింగ్స్ అవుతే డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్రసంగిస్తారు. ఇప్పటికి కూడా పెద్ద హోటల్లో డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్రసంగించే ఈ కాలంలో ఆ కాలంలో ఒక వ్యక్తి లేచి డియర్ సిస్టర్స్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా సోదరి ఉండాలా అనిపించేవారి కల్లా అంటే అమెరికా సోదరి ఉండాలా డియర్ సిస్టర్స్ గొప్ప. అక్కడ ఆ దేశంలో పాశ్చాత్య దేశంలో కేవలం స్త్రీగా పురుషుగా చూసే దేశాలలో ప్రపంచంలో కేవలం భారతదేశంలో మాత్రమే ఒక స్త్రీగా చూడరు, మగవాడు చూడరు. ఒక స్త్రీని తల్లిగా కొలుస్తాము. అది మన గొప్పతనం కదా. పసిపాపం అమ్మాని పిలుస్తామే, మీలాంటి వాళ్ళంటే అమ్మానే పిలుస్తామే. ఒక ప్రౌఢ యువత ఉంటుంది అమ్మానే పిలుస్తామే, ముస్లాం ఉంటుంది ముస్లాం అమ్మానే పిలుస్తామే. అంటే వయసుతో నిమిత్తం లేకుండా నీకు లేకుండా ప్రతి ఒక్క అమ్మ తల్లిని పద్దని చిన్న పాపలకి మొదలుకొని ముసలమ్మ వరకు కూడా ముసలమ్మ అంటమే తప్ప ఇంకేమనవే అమ్మ. అంటే ఈ దేశం యొక్క సంస్కృతి అనాదిగా మనకేం నేర్పింది, ప్రపంచానికి ఏం నేర్పింది? అమ్మగా స్త్రీ అమ్మగా చూడండి, తల్లిగా చూడండి. అందుకే మాతృ దేవోభవ అన్నారు తప్ప ఇంకేమని లేదు. వేదం మాతృదేవోభవ, మొట్టమొదటి మాతృదేవోభవ అంత ఇంపార్టెన్స్ ఉన్నాయి, అంత ప్రాముఖ్యత కలిగిన ఈ దేశంలో స్త్రీకి అంత ప్రాముఖ్యత. మగవాళ్ళం కూడా కదా అనుకూలంగా గారు ఆడవాళ్ళు అంటని గారు కాక మామ అని పిలుస్తామే కదా మగవాళ్ళు. ఇప్పుడు మనం నేర్చుకొని పెద్ద చదువుకుని బిఎడ్ మాలాంటి వాళ్ళు పిహెచ్డీ చేసి ప్రొఫెసర్ పేరు చెప్పుకొని అవి చెప్పుకొని మాట్లాడే వాళ్ళు మనం ఏమంటాము? సార్ అని మాట్లాడతాం, మేడం అని మాట్లాడతాం. నేను మేడం అని మాట్లాడి అందుకే మేమన్నా పోయి అమ్మ అని పిలిచాను. ఎందుకంటే మేడం అంటే చాలా గొప్పగా లేదు. అమ్మ ఎవరికి లేదు. అమ్మ అంటే అయ్యో నేను వయసు మీరిపోయాను, అమ్మ కాదు. అమ్మ అంటే అర్థమేది గొప్ప. అందుకే ఈ దేశంలో చదువులేని ఈ ప్రజానీకంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఏంటంటే ఏ ప్రాంతాల్లో మీరు పరిశీలించండి. మన ఇక్కడ దేశంలో ఏమని పిలుస్తారు? ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రతి ఇంట్లో ప్రతి ఊళ్ళో కాకాని పిలుస్తారే. మగవాళ్ళని కాకాని పిలుస్తారు, మామాని పిలుస్తారు, అయ్యాని పిలుస్తారు, అన్నాన్ని పిలుస్తారు, తమ్మాని పిలుస్తారు, తాతాని పిలుస్తారు, అమ్మమ్మ అంటే ఆ రకంగా పేరుతో పిలుస్తారు. ఆడవాళ్ళని ఏం పిలుస్తారు? అత్త పిన్ని బాబాయ్ రకరకాల పేరు పిలుస్తామే. ఇంట్లో కాదండి, ఆ ఇంట్లో పనిచేసే ఒక వ్యవసాయ కుటుంబం ఉంటే ఇంట్లో పనిచేసే నక్కలు పోయా కూడా యజమానులను పట్టుకొని అత్తాని పిలుస్తాడు. మాకు అనుభవం, సారికి అనుభవం. అంటే యజమానులు కూడా వాళ్ళు అత్తాని పిలుస్తారు, లేదా యజమాని మామని పిలుస్తారు, లేదా కాకాని పిలుస్తారు, చిన్ని అని పిలుస్తారు. ఒక మామూలుగా ఇంట్లో పనిచేసే కూలివాడు, పాములు పనిచేసే కూలిగాని కూడా లేదు, అతనికి అది బంధం కూడా లేదు. మరి ఆ సంబంధంతో పెళ్లి చేస్తారు. అది కూడా ఒకటి మాట్లాడుతూ ఊళ్ళో మాట్లాడుతుంటే ఏ కులమో తెలియదు. మాట్లాడడం అనుకోవచ్చు, మేము పట్టుకోకపోతే అలాగే సార్ పట్టకపోతుంటే పక్కోళ్ళు మామ కాక అని మాట్లాడిస్తుంటే తక్కువ ప్రశ్న మీ చుట్టం ఇప్పుడు ఇలా పిలిచేది మామ కాక కులపోలే పిలుస్తారు. కులములుగా చుట్టమైతే పిలుస్తాడు మామ కాక అని. మర్చిపోయాను. ఈరోజు మనం కులం పేరు కూడా విడిపోయినాం, మతం పేరు కూడా విడిపోయినాం, అన్ని రకాలు విడిపోయినాం. ఇలా మనిషిగా చూడండి కదా. కానీ ఆ రోజుల్లో ఏం పని కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మామ అంత గొప్ప సంస్కృతి అందించిన ఈ దేశం భారతదేశం. ఈ దేశంలో వేదాలు పుట్టినాయి, ఈ దేశంలో సంస్కృతి వెళ్ళింది, ఈ దేశం పవిత్ర భూమి అన్నారే, ఈ దేశం యోగ భూమి అన్నారే, ఈ దేశం ధర్మ భూమి అన్నారే, కర్మ భూమి అన్నారే. అంత మర్చిపోయినామే. దేవతా భూమి అన్నాం, దేవుడు అవతరించారు. ఏ దేశంలో దేవుడు అవతరించారు? కేవలం భారతదేశం మాత్రం దేవుడి యొక్క అవతారం కనబడుతుంది, రాముడు కృష్ణుడు కూడా కనబడుతుంది. ఎక్కడ కనిపించింది అవతారం? ఈ దేశంలో యోగ పుట్టింది. యోగ ఇప్పుడు కాదు, వేరే ఏదైతే యోగ పుట్టింది పద్ధతి మహర్షి ఆ యోగ ప్రపంచం రాస్తుంది. యోగ భూమి అన్నాడే. నాయన మీరు ఉండండి, కర్మ చేయండి, భగవద్గీత కర్మ చేయండి, కర్మభూమి అన్నామే. కర్మ చేయండి, వర్కింగ్ కర్మ ఎంత గొప్ప ధర్మభూమి అన్నారు. ఈ దేశంలో ధర్మం ఉంది. ధర్మం అంటే అర్థం ఏ వ్యక్తి ఎలా ప్రవర్తించాలి, మగవాడు ఎలా ఉండాలి, తల్లి ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పి ధర్మం గురించి
ధర్మం 4 పాదాలు నడుస్తుందని చెప్పిన దేశం ఈ దేశం కదా. ఎంత గొప్ప సంస్కృతి వారసులు ఉన్నాం, ఎంత గొప్ప సంస్కృతి వారసులు. ఈ దేశంలో ఉన్న భాషలు ఎక్కడ ఉన్నాయా, ఈ దేశంలో ఉన్న కళలు ఎక్కడ ఉన్నాయా, ఈ దేశంలో ఉన్న దేవాలయాలు శిల్ప సంపదలు ఎక్కడ ఉన్నాయా? ఈ దేశంలో గంగా ఉంటే గంగా మాతను పూజిస్తామే, గంగా నైవేద్యం ఇస్తామే, గంగా పూజిస్తామే, కొండకు పూజిస్తామే, చెట్టుకు పూజిస్తామే, తులసికి పూజిస్తామే, అన్నిటికి పూజిస్తామే, జంతువులు పూజిస్తామే, మనుషులను పూజిస్తామే, విగ్రహానికి పూజిస్తామే. అంతలో ఉండే భగవంతుడు ఈ దేశంలో ఈ వ్యక్తులకు మాత్రమే మన హిందువులో ఇక్కడ ఉన్న దేశంలో వ్యక్తి ఉన్న భగవంతుడిని అంతగా చూసే గొప్ప శక్తి మాట్లాడుతుంది. ఇంత గొప్ప సంస్కృతి, గొప్ప నృత్యాలు, గొప్ప గానాలు, ఎన్ని రకాల డాన్సులు మీకు తెలుసా? ఎన్ని రకాల డాన్సులు మీకు తెలుసా? ఎన్ని రకాల నృత్య రీతులు ఉన్నాయి, ఎన్ని రకాల భాషలు ఉన్నాయి, ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు, ఎంత భిన్నత్వం ఉంది కదా. ఇంత గొప్ప కల్చర్, ఎన్ని గ్రంథాలు. రామాయణం ఆది కావ్యం అంటమే. రామాయణం ఎవరు రాసింది కాదు, రామాయణం ఆది కావ్యం. ఈ దేశంలో ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా వచ్చిన కావ్యం ఏంటంటే రామాయణము. మనిషి ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలి చెప్పిన గొప్ప కావ్యం రామాయణం. ఆ రామాయణం రాసింది వాల్మీకి. ఆది గ్రంథాన్ని అందించే ప్రపంచాన్ని దేశం ఈ దేశం. సంస్కృతిని అందించే దేశం, ప్రేమను అందించే దేశం, కర్మను అందించే దేశం కదా. ఇంత గొప్ప దేశం. చదవండి, మీరు చదువుతారు, మీరు చిన్నప్పుడు చదవాలి. మీరు చదివారు, నా చరిత్ర మీ యొక్క చరిత్ర నాకు అంత బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు ఈ దేశం మీద దాడి చేసిన వాడే కదా. అలెగ్జాండర్ను మొదలుకుంటూ ప్రతి ఒక్కరు మనం దాడి చేసి దాడి చేసిన వాడే కదా. కూరులు కుషాలు ఎంతమంది దాడి చేశారే. క్రీస్తు గురించి మొదలుకుంటే క్రీస్తు శకం వరకు చివరికి 16వ శతాబ్దంలో ఆంగ్లేయులు, విశ్లేషకులు, పోర్చుగీసులు ప్రతి ఒక్కరు దాడి చేశాడే. ప్రతి ఒక్కరు మనం దోసుకొని పోయినాడే. ఒక నిమిషం మాసం పట్టుకపోయాడు, ఒకడు కొయ్యి వదం పట్టుకపోయాడు, ఇంకోటి పట్టుకపోయాడు, మొత్తం దోసుకున్నాడే. సోమనాథ దేవాలయాన్ని 17 సార్లు ధ్వంసం చేశారే, బాగా ఎత్తుకుపోయారే. ఇక్కడ శీలని పవిత్రం చేశారే, గుళ్ళు కూలగొట్టారే. ఎందుకంటే మన దేశం గొప్ప దేశం కాదు. ఎప్పటికైనా దొంగలు ఎత్తబడుతున్నాండి, దాని ముద్రించబడతారు. ఊరి గుడిసెలు దొంగలు పడరు. ఈ దేశం దాడి దేశం భాగ్యవంతమైన దేశం, భాగ్యవంతమైన దేశం కాబట్టి, ధనిక దేశం కాబట్టి, సంస్కృత దేశమైన కాబట్టి మన పని దాడి. ఎందుకు అందరికన్నా అమెరికా టాప్ అనుకుంటాడు. మీరు మా ఊరు అమెరికాలో ఉన్నాడు, మా ఊరు అమ్మాయి అమెరికాలో ఉన్నాడు. అమెరికా కళ్ళ ప్రపంచం అమెరికా. కానీ ఈ దేశంలో తక్షశిల యూనివర్సిటీ ఉంది, నలంద యూనివర్సిటీ ఉంది కదా. అటువంటి ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి మన దేశంలో. ఆ కాలం ఇక్కడ కాదే. మీరు చదవండి, చదువు చెట్టు పుస్తకాలు మీకు ఇస్తున్నారు, సాహిత్యం ఉంది, నాకు సొంత లైబ్రరీ ఉంది. ఈ చదువు ఎన్ని రకాల ఎన్ని గురుకులాలు ఉండేవన్నారు. గురుకులాలు ఇప్పుడు అనుకుంటున్నాం మా స్కూళ్ళు లేవని. కానీ వీళ్ళంతా ఏం చేశారు? 16వ శతాబ్దం నుంచి మన చరిత్రను వక్రీకరించారు. వీళ్ళు ఎందుకు అధమాలు వీళ్ళకి ఏమి రాదు, కులం పేరు విడిపోతారు, ఒక దాంట్లో అనంతరం ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి వాళ్ళని మనం విడగొట్టారు. మూడు అజ్ఞాలు వేశారు, చదువు బంద్ చేశారు. మెకాలు వచ్చిన తర్వాత మొత్తం నాశనం అయిపోయింది. మెకాలు వచ్చిన తర్వాత మీకు బిఎల్ మెకాలు వచ్చిన తర్వాత మొత్తం నాశనం అయిపోయింది. చివరికి తరగా ఏమైపోయిందంటే ఈరోజు మనం ఏం లేదు, ఇండియన్ సబ్జెక్ట్ మనం ఏం లేదు. మనం ఇప్పుడు నేర్చుకుంటాం, మన కల్చర్ ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అంకులు అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాం, అక్షరాలు ఇప్పుడు నేర్చుకుంటున్నాం, ఏబీసీలు ఇప్పుడు నేర్చుకుంటున్నాం, ఇంగ్లీషు మాట్లాడినాక దుబాలు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, దుస్తులు ఇప్పుడు నేర్చుకుంటాం అని చెప్పి మనం పాశ్చాత్య దేశం లోపల అక్కడ ఏంటంటే మొత్తం చదివించి అక్కడ భారతదేశంలో ఉన్న హిందువులు కానీ ఆరాధన కానీ పసిపాపలను మసలకేస్తారు గంగానదులు అడుక్కొని తింటారు. ఏమి తెలుగు కాబట్టి మీరంతా మాకు డబ్బులు ఇవ్వండి, క్రిస్టియన్ మిషన్ డబ్బులు ఇవ్వండి, వాళ్ళని ఉద్ధరిస్తాం. మేము భారతదేశంలో క్రిస్టియన్ మిషన్ మేము ఉద్ధరిస్తాం, వాళ్ళని ఇస్తాం, వాళ్ళ పవిత్ర ఎంత చెప్తామని చెప్పి వాళ్ళంతా ఫండింగ్ చేసి ఇక్కడ వాళ్ళ మతం అంటే మన ఇప్పటికి మీకు తెలియదు, నాకు చాలా మంది తెలియదు. మన దేశం ఇంకా గొప్ప కదా. ఆ రోజు స్వామి వివేకానంద డియర్ సిస్టర్స్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా మాట్లాడిన తర్వాత చివరికి మాట్లాడేందుకు నాకు ఏ విషయాలు ఎంత చక్కగా మాట్లాడు. ఇంగ్లీష్ వస్తాను చూడండి, గూగుల్ చూడండి. ప్రపంచంలో ఉన్న నదులన్నీ, పర్వతాలు ఎక్కడ పుట్టిన నదులన్నీ వంక టింకర్గా ప్రపంచం చివరికి సముద్రంలో కలుస్తాయి. ఈ దేశంలో ఏది కూడా ఇక్కడ ప్రపంచంలో కూడా మేము అనుకుంటున్నాం మతాలన్నీ ఎక్కడ పుట్టిన అన్ని మతాలన్నీ కలిసిపోయి చివరికి పరమాత్మలో కలుస్తాయి అని చెప్తారు. ఎంతో మంది సంస్కృతి కలిగిన ఈ దేశంలో బయట వాళ్ళు ఆశ్రమించే దేశం ఈ దేశం అంటారు. కరెక్ట్ వాడు చెప్పాలంటే సాధ్యం కాదన్నారు. ఆ రకంగా భారతదేశం గొప్పదాన్ని వివరిస్తే చెప్పరు. ఫస్ట్ కొట్టింది అమ్మన లేడీస్ అండ్ జెంటిల్మెన్కి చివరికి ఆ రోజు నుంచి మొదలుకొని చూడండి గొప్పది. ఆ రోజు మొదలుకొని మొత్తం ప్రపంచ మహాసభలన్నీ ముగిసే వరకు రోజైన ఉపన్యాసం
ఉంటుందా? అందరు మాట్లాడితే బోర్ కొడుతుంటే లేచిపోతూ ఉంటే అరే స్వామి వివేకానంద వీళ్ళ అడ్రస్ ఇవ్వు, కమా సీట్ వెయిట్ స్వామి వివేకానంద వీళ్ళ అడ్రస్ లాస్ట్ అంటే ఆ స్వామి వివేకానంద అడ్రస్ పోదాము, ఉపన్యాసం పోదాము, మొత్తం అన్ని ఉపాసనలు చివరికి స్వామి వివేకానంద ఏం మాట్లాడుకోవాలని పెన్సిల్ మీద నిలబడి నీ చప్పట్లు కొట్టిన తెల్లారితేనే టెలిగ్రాఫ్, టైమ్స్, రకరకాల పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లో స్వామి వివేకానంద ఇండియన్ మార్క్ అని చెప్పి పోతుంటాయి. మొత్తం తెల్లారి ఆ రోజు మొదలుకునేది అయిన తర్వాత స్వామి వివేకానంద మొత్తం అక్కడ అంతా టూర్ చేస్తాం. టూర్ చేసి అన్ని చోట్ల పోతుంటాడు, చర్చలకు పోతుంటాడు. చర్చలో పోయి మాట్లాడే గొప్ప వ్యక్తి మా స్వామి వివేకానందని. అక్కడ పోయి చెప్పాడు, చర్చలో పోయి మాట్లాడారు. మనమంతా మీరు పాపులు అంటారండి, మీరు పాపులు కాదండి, మేము పుణ్యాత్ములు అంటాం. ఇండియన్లో ఏమంటాం కదా, వీ నీట్ ఎవ్రీబడీ అయితే హోలీ మ్యాన్, ప్రతి ఒక్కరు పుణ్యాత్ములే, ఆత్మస్వరూపులారా, భగవస్వరూపుల భగవంతు ప్రతిపాలు మనమే అని స్వామి వివేకానంద మనం అంటానే. కానీ అక్కడ పాపం, మీరు పాపులు కాదు, అందరూ సమానం, మనమంతా మనుషులం, మనమంతా ఉదయంలో మనుషులం, మన పవిత్రమైన వాళ్ళం, మన సంస్కృతి ఉంది, మీ సంస్కృతి గొప్పది, మా సంస్కృతి అని మొత్తం మాట్లాడుతూ చర్చల్లో అక్కడ మాట్లాడుతుంటే వేరే చేతులు సాగించాలి. అంటే సెప్టెంబర్ 11 నాడు భారతదేశం గొప్పతనాన్ని, సారిపోయిన వాళ్ళ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియపిన గొప్ప రోజు సెప్టెంబర్ 1893. మనకు తెలియడం కాదండి, మన తల్లి గురించి మాకు తెలియదు, మా తల్లి గొప్ప పలానా ఒక ఆమె గొప్ప అని అంటారు. పలానా ఇంకో తల్లి గొప్ప కాదా, నీతో నీ తల్లి గొప్ప అనే సంస్కృతి మనకు ఉండాలి. నీ తల్లి గొప్పవాడు, నీ కూలి పని చేసే తల్లి గొప్పవాడు, నీ ఇంట్లో పనిచేసే మీ అమ్మ గొప్పది, గొప్పది అని ఉండాలి కదా. సో ఆ రకంగా స్వామి వివేకానంద ఎంత మాట్లాడుతున్నారు, ఆలకు మన ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియక మనకి అప్పుడు మనం తెలిసింది. అక్కడ పేపర్లు వస్తూ ఉంటే ఇక్కడ చదివారు, అదే స్వామి కింద బాగా మాట్లాడని చెప్పి దేశం అంతా సంచలనం చెప్పి భారతదేశం అంతా సంచలనం జరిగిపోయింది. మొత్తం ఎక్కడ చూసినా ఆయన గురించే వార్త. అట్లా అంత మరి అంత గొప్ప వ్యక్తి కదా, ఎంత గొప్ప వ్యక్తి. 1862లో భువనేశ్వరి విశ్వనాథ్ తప్పన పుట్టిన వ్యక్తి, అవునా కాదు? తల్లిదండ్రులు విశ్వనాథ్ అంతా ఆ పుట్టిన వ్యక్తి. ఆయనకు 2 సోదరిమణులు, ఒక తమ్ముడు. అప్పుడు కనిపిస్తుంది తల్లి ఒక అడ్వకేట్ అయిపోయింది, వకీలండి. ఆ ఇంట్లో ఎంతమంది భోంచేస్తారు రోజు, 50 మంది 100 మంది భోంచేస్తారు, 100 మంది భోంచేస్తారు. విన్నదా? ఈ దేశం ఇంత గొప్ప దేశం అంటే అమ్మ మీరు నేర్చుకోవాలి. నేను వచ్చింది నా తపన, ఎందుకంటే నాకు నేర్చుకోవాలి. మీతో మాట్లాడిన కోరిక మీరు మీ చాత్రోపద్యాలు మీరు ఈ దేశాన్ని మార్చగలరు. మన దేశంలో భోజనం చేసే ముందు కదా, మీకు తెలుసా, భోజనం చేసే ముందు ఆ మట్టి ముదిరేసుకొని తినే ముందు బయటకు వెళ్ళి ఎవరైనా అతిథులు ఉన్నారా అని ఎగెత్తి పిలుస్తారు. పల్లెటూరు, ఇప్పుడు పట్టణం కాదు. ఎవరైనా అతిథి ఉన్నారా, భోజనంతో ఆకలితో ఉన్నారా అని చెప్పి పిలుస్తుంటే ఎవరైనా ఉంటే ఆ అతిథి కూర్చోబెట్టి కదా, పీట వేసి కూర్చోబెట్టి మీ మంచి ఉష్టాన భోజనం పెట్టి అంత ఊపుతూ ఉంటాడు. చదవని పాత పుస్తకాలు అంటే అతిథి దేవో భవ అన్న దేశం. అంటే బయట వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత మనం తింటామే అని చెప్పారు. కాబట్టి ఆ లారీలో రోజు పూజ చేస్తారు. స్వామి వివేకానంద చురుకనే, అందరూ మీలాగనే, మీరంతా చురుకైన వాళ్ళే, మీరంతా మీరు చురుకారు హిందువులు అని మంచి ప్రశ్నించే తత్వం కలవాలి. ఆటలాడేవాడు, ఎన్ని ఆటలన్నీ ఆటలాడేవాడు. పల్లెటూళ్ళ పిల్లలు ఎంత ఆడ, కోతి గుమ్మచ్చి దుంకడం, ఎగడము, పెట్టె కుప్పలు ఎగడము. మన పల్లెటూళ్ళలో చూస్తుంటాం, అనుకుంటాం మన ఏకైక పిల్లలు వేరే బేస్లో పోతుంటాం. ఫస్ట్ బేస్లో పిల్లగా కాదని మన పల్లెల్లో పిల్లవాడు పెట్టె కుప్పల మీద ఎగురుతాడు, అక్కడ ఆడతాడు, ఇక్కడ ఆడతాడు, బురదలు ఆడతాడు, చెట్టు మీద ఎక్కుతాడు, అన్ని చేస్తుంటాడు, అన్ని ఆటలాడుతుంటాడు మన పల్లెటూరు పిల్లలు. చాలా గొప్ప కాదు. స్వామి వివేకానంద అదే కాదు, స్వామి వివేకానంద కాదు, నరేంద్ర ఆయన చాలా గొప్పది. ఆ తపన ఏంటి, ఫలితాన్ని ప్రశ్నించే తత్వం. అలా కోరిక ఏంటంటే ఆ తాత సన్యాసిగా మారిపోయినాడు. తాత తండ్రి ఆ జీన్స్ ఉన్నాయి, బతుకొని అడుగుతాడు. మీరు దేవుడు చూసారా ఎవరు చెప్తారండి దేవుడు చూసారంటే నేను కూడా చెప్పలేము. ఎవరు చెప్పారు దేవుడు చూసి, ఎవరు చెప్పలేము కదా, ఎవరు చెప్పలేదు. ఆ రకంగా ఒక ప్రశ్నించే తత్వం మనలో ఉండాలి. దాని హేతుబోధం ఉండాలి, హేతుబోధ దృక్పథం ఉండాలి. ఆ ఏదో దృక్పథం చివరికి చదువుకునే అంత పెద్ద లిటరేచర్ చూసుకుంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కళాశాలలో చదువుకున్నాడు. ఆయన కళాశాల చదువుకున్నాడు.
అక్కడ కరెక్ట్ చెప్పాలంటే బిఏ పాస్ అయినాడంటే ఆయన 1884 బిఏ సెకండ్ క్లాస్లో పాస్ అయినాడు. ఈశ్వరచంద్ర విద్యాలయం అక్కడ తర్వాత ఏదైతే మెట్రోపాలెం కాలేజీ లోపల ఇది ఆయన చదువు చేసిన తర్వాత విద్య పూర్తి చేసుకున్న తర్వాత చివరికి రామకృష్ణ పరమహంస కలుస్తారు. దేవుడు చూసాను అడుగుతాడు. చూసాను చెప్పిన గొప్ప వ్యక్తి రామకృష్ణ పరమహంస మాత్రం ఎస్ ఐఎమ్ సీయింగ్ గాడ్ లైక్ యూ, నిన్ను చూస్తున్నా చెబుతున్నాను. అప్పుడు పదే చివరికి ఆయన శిష్యుడు ఆ తర్వాత విన్నదా శిష్యులైన తర్వాత కాలం నడుస్తూ ఉంటుంది. ఏదో ఒక తండ్రి చనిపోతాడు, కుటుంబం అనాథ అయిపోతుంది. ఆ తర్వాత అప్పులు ఉంటాయి, అప్పుల వాళ్ళు వస్తారు, గాయాలు వస్తారు, కోర్టు కేసు వస్తారు. మొత్తం ఆస్తి అన్నీ కూడా హారతి కలుపులు మొత్తం చివరికి ఏ స్థితి వస్తుందంటే తినడానికి తినలేని స్థితి వస్తుంది. స్వామి నరేంద్రుడికి తినడానికి 3 పూటలు కానీ కాళ్ళకు చెప్పులు దుస్తులు వైభవమైన జీవితం. వైభవం స్వామి వివేకానంద ఏదైతే వైభవమైన జీవితం. అటువంటి జీవితం చివరికి కాలం చూసుకోవడం ఎంత అంత కాలం మనం అనుకుంటాం అనుకుంటాం. అంత గొప్ప కుటుంబం ఏది తినడానికి తినలేని స్థితికి వచ్చేస్తే స్వామి వివేకానంద ఆయన రామకృష్ణ పరమహంస శిష్యుడు అయిపోతే ఆయన ఏం చేయాలో అర్థం కాదు. ఇంటికి పోతే తల్లి తిను అంటే నేను తినని చెప్పి అబద్ధం ఆడేవాడు. ఇద్దరు చెల్లెలు తమ్ముడిన తర్వాత తిన్నా అని అబద్ధం ఆడి బయట ఎన్నో ఎవరు పెడితే పని చేసేది కాదని అంత పని చేస్తారు. ఒక టీచర్గా పని చేసుకుని చూడ టీచర్గా పని చేస్తారు. అది చేసేవాడు కష్టం. రామకృష్ణ పరమహంస పోయి ఆడుతాడు. ఎట్లా నా ఈ బాధలు నేను కార్యక్రమం మాత్రం ప్రార్థించాలన్నా గురుజీ ప్రార్థించాలి నా కోసం ప్రార్థన. అరే నేను ప్రార్థించడం ఏంటి ఎంత చక్కగా చూడండి. నువ్వే పోయి అడుగుపోయా కానీ మాత్రం ఒకసారి నరేంద్ర రూపాయలు మొక్కేసి అని మొక్కేసేవారు. కానీ ఒక్కసారి నాకు ముక్తిని ప్రసాదించాను. మళ్ళీ వెళ్ళిపోతాడు. రామకృష్ణ పరమహంస ఆడతాడు. మొక్కినా అడిగావా మీ కుటుంబం అడిగావా? ఏమో గురించి నేను పోయేవారికన్నా నాకు మిమ్మల్ని కాదు నేను పోయాను నేను అడగలేక నాకు నా మోక్షం గుర్తొచ్చింది. మలవమంటాడు ఆయన ప్రసాదే జరుగుతుంది. చివరికి అంటే రామకృష్ణ తమ్మి చేయి పెట్టేసి అప్పుడు ప్రసాదం జరుగుతుంది. చివరికి ఆయన రామకృష్ణ పరమహంస చదివిన తర్వాత సన్యాసిగా మారి ఆయన దేశమంతా తిరుగుతుంటాడు. ఆయన కోరిక ఏంటంటే మోక్షాన్ని పొందడం. దానికోసమే ఆయన తిరుగుతూ ఉంటాడు. విన్నారా? మీకు డాటైనా నేను రాసుకుంటాను తప్ప విన్నారా? జూలై 1890లో ఒకసారి ఆయన చేశాడు. ఆల్వార్ నుంచి మొదలుపెట్టాడు. ఆల్వార్, జైపూర్, అజ్మీర్, మౌంట్ అబూ, షేక్ మహారాజ్, అజ్మీర్, అహ్మదాబాద్, జునాగఢ్, పోర్బందర్, ద్వారకా, బాంబే, పూణే, మహారాష్ట్ర, కోల్హాపూర్. ఇట్లా చూస్తే కాశీ నుంచి మొదలుకొని మెల్లమెల్ల తిరుగుతుంటే భారతదేశం తిరుగుతుంటే అన్ని చోట్ల తిరుగుతూ కదా అహ్మదాబాద్ పోతూ అక్కడ తిలక్ మహాశయుని కలుస్తాడు. అక్కడ నుంచి జునాగఢ్, సోమనాథ్, పోర్బందర్, ద్వారకా, బాంబే దగ్గరికి వెళ్తాడు. పూణే, మళ్ళా మహారాష్ట్ర, బెల్గాం, చివరికి బెంగళూరు, గోవా, మైసూర్, త్రివేంద్రం ఇట్లా ఆయన తిరుగుతాడు. సో ఇంతటి పరిక్రమ దీన్ని భారత పరిక్రమ అంటారు. పరిక్రమ మొత్తం రాష్ట్రీయం మొత్తం దేశం మొత్తం తిరిగాడు. చివరికి ఒక హిస్టారికల్ పాయింట్ ఏంటంటే చెప్పానండి, అది గుర్తుపెట్టుకోండి. మీకు హైదరాబాద్ వచ్చాడు 1893 ఫిబ్రవరి 13 గుర్తుపెట్టుకోండి. 1893 13 రోజు నాడు మన హైదరాబాద్ భాగ్యనగర్కి వచ్చాడు. భాగ్యనగర్లో సికింద్రాబాద్ మన సార్ మాకుర్తి మహబూబియా కాలేజీలో ఆ రోజు ప్రసంగించాడు. ఆయన విన్నారా? ఆ రోజు ప్రసంగించాడు మహబూబియా కాలేజీలో మై ఇంటెన్షన్ టు గో టు ద వెస్ట్ అని చెప్పి అనుకుంటాడు, మాట్లాడతాడు. చివరికి ఏమైందంటే ఆయన చివరికి కన్యాకుమారి చేరుకుంటాడు. కన్యాకుమారి చేరుకుని డిసెంబర్ 24, 25, 26 1892 డిసెంబర్ 24, 25, 26 ఆ కన్యాకుమారి పోయి అక్కడ ఏకశిలాపు ఉంది. అక్కడ పరిగే స్విమ్ చేసి అక్కడ పోయి అక్కడ యోగని మొత్తం సమాధి ఉంటాడు. 3 రోజుల పాటు సమాధిలో ఉంటాడు స్వామి వివేకానంద. ఆ 3 రోజుల పాటు సమాధి లోపల ఆయనకు ఏం కనబడుతుందంటే ఆయన కోరిక ఏంటంటే మోక్షం సాధించాలి. మన యొక్క భారతదేశ యొక్క తత్వం ఏంటంటే మోక్షమే. అటైనింగ్ ద లిబరేషన్ ఫ్రమ్ ద బర్త్ అండ్ డెత్ రిసైకిల్
లిబరేటింగ్ ఫ్రమ్ ద బర్త్ అండ్ డెత్ సైకిల్ ఈజ్ నోన్ ఎస్ మోక్ష. మోక్ష కదా, అలైన్మెంట్ ఆఫ్ ఆత్మ విత్ పరమాత్మ అటువంటి దాని మొత్తం ఏం కనబడుతుందంటే మొత్తం భారతదేశంతో కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఎక్కడ చూసినా కులమత భేదాలు, అంటరాంతరం, చదువు లేదు, అజ్ఞానం లేదు, మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు, గొర్రెలుగా ప్రవర్తిస్తున్నారు కదా, తినడానికి తిండి లేదు, అందాకని పరమ స్థితికి వచ్చింది. అలా చేశారు ఆమె, అలా చేశారు మొత్తం శారీరకంగా మాసికంగా వేయించి చివరికి మన బసం నాశనం చేసి ఈ దేశంలో పట్టు చెరువులు అగ్గిపెట్టలు వేసి ఈ దేశంలో కూడా మొత్తం ఇండస్ట్రీస్ నాశనం చేసి మొత్తం దేశంలో అన్ఎక్స్ప్లోర్ చేశారు. అప్పుడు స్వామి ఏమంటే ఈ దేశంలో స్వామి కన్నీళ్ళు కాకుండా అది ఎంత దుస్థితి. నా యొక్క సోదరులు భారతదేశ పౌరులంతా కూడా ఈ స్థితిలో ఉన్నట్టయితే నాకు మోక్షం ఎందుకు? నాకు మోక్షం ఉంటుంది. ఐ విల్ టేక్ మెనీ బర్త్స్. నేను ఎన్నో జన్మలు ఎత్తుతాను. మానవ జన్మ కావడానికి చాలా కష్టం. మానవ జన్మ రావడానికి జన్మలు 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ వస్తుందండి. నిన్న సూయిసైడ్ ఏమిటో మనసు పెట్టేది నాకు పిలిచారు, నేను విజయంలో రాలేదు. సో ఆత్మహత్య చేసుకున్న దినం ఆత్మహత్య నివారణ నిన్న జరిగింది. కానీ 84 లక్షల జన్మల తర్వాత వచ్చే ఏకైక జన్మ మానవ జన్మ, పరమ ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ, అంతటి అపూర్వమైన జన్మ మానవ జన్మ. ఆ జన్మ యొక్క లక్ష్యం ఏంటంటే మనం బాగుండాలి, పక్కన బాగుపడాలి, అందరితో ఉండాలి, ధర్మబద్ధంగా నడవాలి, ధర్మాంత కామ మోక్షంలాగా మనం వర్తించాలి అని చెప్పిన మన దేశం మానవుల యొక్క లక్ష్యం. చివరికి ఏంటంటే మోక్షం. అలా కాదు. కానీ సమవేగా అందుకే నేను చెప్తుంటాను పిల్లలు గోల్ సెట్టింగ్ అనే విషయం మాట్లాడుతాను. చాలా చోట్ల స్పీచెస్ ఉంటాయి, గోల్ సెట్టింగ్ మాట్లాడతాను, వ్యక్తిత్వ ఉపన్యాసాలు ఇస్తుంటాను, పిల్లల్లో మాట్లాడుతాను. గోల్ అంటే ఏంటి, లక్ష్యం అంటే ఏంటి అని చెప్తుంటాను. ఆయన గోల్ మాట్లాడుతారు. ఆయన గోల్ అంటే కేవలం మోక్షాన్ని పొందడం కానీ ఆయన గోల్ లేదు. ఇంకా ఈ దేశాన్ని ఉద్ధరించాలి, నా సోదరి ఉంచాలి, మీ యొక్క దేశానికి పురాతన వైభవం చేయాలి, ఈ యొక్క చైతన్యం తీసుకురావాలని చెప్పేసి ఏం చేయాలి? డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం చేయాలమ్మా? డబ్బులు ఎక్కడ? మన డబ్బే లేదా? అమెరికా పోవాలి, భాగ్యవంతం దేశం, భోగవంతం దేశం, లోకం దేశం, అక్కడ అమెరికా పోవాలని చెప్పి చేస్తారు. ఆలస్యంగా ఇష్టానికి చాలా పరిస్థితి. ఆలస్యంగా అనే వ్యక్తి యొక్క శిష్యుడు అయితే ఆయన కారణంగా ప్రభుత్వం వేసి పోయి పర్మిషన్ తీసుకొని చాలా జనం జరుగుతుంది. చాలా మధ్య వ్యాపస్తుంది జరిగేసి ఆయన అప్పుడు సో సామ్యంగా లక్ష్యం ఏంటి? అమెరికా వెళ్ళాడు, డబ్బు సంపాదించడానికి, డబ్బు తీసుకురావడానికి వెళ్ళాడు. ఎందుకు డబ్బు తీసుకురావడానికి? తన కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు, ఈ దేశం కోసం, ఈ పౌరుల కోసం, ఈ వాళ్ళకి మిషన్ సేవ చేయాలి, వీళ్ళకి ఆసుపత్రులు నెలకొల్పాలి, విద్య నెలకొల్పాలి, వాళ్ళు జ్ఞానాన్ని పెంపొందించాలి, వాళ్ళ వ్యక్తిత్వం మార్చాలి, పూర్వ వైభవం కలిగిన దేశంగా మార్చాలి ఆ అర్థంగా అని చెప్పేసి ఈ రోజుల్లో మన పిల్లలు అమెరికా పోతున్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, మనలు అని కొన్ని అక్కడ సంపాదించండి. సీఈఓ మన వాళ్ళే, అంత మన వాళ్ళే, గూగుల్ సీఎం మన వాడే, సత్యనారాయణ మన వాడే, ఇంకోటి మన వాడే, నాసాల సైంటిస్ట్ అంతా మన వాళ్ళే, మొత్తం అమెరికా దేశం అయ్యే మనపైన ఆధారపడింది. ట్రంప్కి విలబడాడుతున్నారు మన దేశం. అదేం చేయలేదు. ఎందుకంటే మన వాళ్ళు వెళ్ళారు, అంత గొప్పగా మారిపోయారు మన వాళ్ళంతా. కానీ చాలామంది కూడా డబ్బు చేస్తున్నారు. సామూహికంగా పేడ తీసుకుని అమ్మ సామూహికంగా పేడ తీసుకొని ఎంతో మంది డబ్బు అమ్ముతారు ఇక్కడికి కదా. నేను పంపడం కాదు, కుటుంబం కోసం పంపడం కాదు, కుటుంబం పంపని వాళ్ళు ఉన్నారు. పెళ్లి చేసుకుని పోగానే నాన్న టాట అమ్మ టాట అని దంపతులు కూడా అడే ఉన్నారు. వాడు పెళ్లి చేసుకుని పోయినట్టు కాదు, భారతమే లోకం, మధ్య లోకం, బంగారు లోకం, భారతలో పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది సాంకేతిక ప్రతినిధులు ఇప్పటికీ డబ్బు ఉంటున్నారు. కుంటాల ఓల లోపల ఒక అన్నదమ్ములు ఇద్దరు గంజ ప్రమోద్ కుమార్ అని ఇద్దరు సోదరులు కామారెడ్డిలో పెద్ద స్కూల్ పెట్టించారు. ఇంకో లేకపోతే చాలా మంది ఇట్లా చేస్తారు. అంటే ఆ రంగా స్వామికంగా స్ఫూర్తి తీసుకుని స్వామికంగా తిరిగి డబ్బు తీసుకుని అక్కడ వేరే చూసి మేము కల్చర్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ కల్చర్ చెప్పేసి స్వామి తిరుగుతుంటారు. దేశాలు ఫ్రాన్స్ వాటికి ఎన్ని దేశాలు తిరిగాడు. తిరిగి అలసిపోయి ఉంటే చూడండి, ఒకరోజు ఎంత సినిమాలు చూసినట్టుగా మనం చూస్తే సినిమాలు చూసినట్టుగా వాళ్ళ సందేశం కనబడుతుంది. శిష్యుడు చూస్తుంటాడు, సామేకంగా కూర్చుంటాడు, పడుకోలేకుండా చూసేసి ఆయన కళలు చెప్పింది శిష్యుడు పరిచయం ఏమి గురువు ఇట్లా మాట్లాడేవాడు. తెల్లారి చదివి చేసి స్వామి ఎందుకు మీరు రాత్రి ఏడ్చారు? ఎందుకు ఏడ్చారంటే ఈరోజు అమెరికాలో వాడి ఎంత గౌరవవంతమైన దేశం ఇది, ఇక ఎంత ఆనందంగా ఉన్నారు, మహిళలు చైతన్యంగా ఉన్నారు, సంపాదిస్తున్నారు, విలాసంగా జీవిస్తున్నారు,
మూడు కూడా అన్నం తినే వాళ్ళు నా సోదరులు ఆ దేశంలో సోదరులు వాళ్ళంతా అర్ధాకలతో ఉన్నారే. నాకు ఆల గురించి ఏడుస్తున్నాను. అమ్మ దేశభక్తి అంటే ఏంటిది? ప్రాపంచం అంటే ఏంటిది? ప్రాపంచం అంటే జై భారత మాత కాదు, జెండా ఏదైనా కాదు, నమస్కారం పెట్టడం కాదు, చెరగని మన కాదు, అందరి మాత్రం కాదమ్మా. దేశభక్తి అంటే దేశం గురించి ఆలోచించాలి. దేశభక్తి అంటే ఈ ప్రజల గురించి ఆలోచించాలి, నీ కుటుంబం గురించి కాదు, నీ తల్లి గురించి ఈ దేశం గురించి ఆలోచించడం అమ్మా దేశభక్తి అంటే. మన డ్యూటీ మనం చేయడం కాదమ్మా దేశభక్తి అంటే. మీరు విద్యార్థులు అయితే కాలేజీకి రావడము, చదువుకోవడము, జ్ఞానాన్ని పెంచుకోవడము, ప్రయోగాలు చేయడము, కాలేజీ ఎక్కడం కాదు, ఆనంద తీసుకోవడం కాదు, ఎక్స్ప్లోర్ కాదు, మీరు ఒక శక్తిగా మారాలి. అది దాని చాటోపదాయన ఎంత అదృష్టమవుతున్నాండి. ఇక నేను మీకోసం ప్రత్యేకంగా వచ్చాను. ఎందుకు వచ్చానంటే మీరంతా టార్గెట్ ఉన్నాను, మీరంతా ఉత్పత్తారు, దేశాన్ని మార్చగల సత్త మీలో ఉంది, నాలో ఉంది కదా, నాలో ఉంది, మీలో ఉంది. అటువంటి మీరు ఆ కోరిక ఎస్ 100% మనం నేర్చుకున్నట్టయితే మనం ఇంకో మార్చగలుగుతామే కదా. స్వామి వివేకానంద కదా, అట్లా ఆయన అది దేశభక్తి కదా. మన డ్యూటీ మనం చేయడమే దేశభక్తి అండి. దేశభక్తి అంటే అక్కడ పోయి బాలలో పోయి తుపాకి పట్టుకొని సైనిక స్కూల్ బాగా దేశభక్తి కాదండి. ఇక కూలి పని చేసేవాళ్ళు దేశభక్తి, పని వ్యవసాయం అన్ని పంట పండించి 3 పూట్ల అన్నం పెట్టే రైతున్నా మనకు దేశభక్తి కలిగిన వాడే దేశభక్తుడే. ప్రతి ఒక్కరు దేశభక్తుడు అండి కదా. ప్రతి ఒక్కరు దేశభక్తుడు. ఆలోచించండి యువకుల, ఆలోచించండి. దేశభక్తి అంటే డబ్బులు సంపాదించి డాక్టర్ అయిపోయి ఎంబీ అయిపోయి వైద్యం నారాయణ అని సదాన్ని మర్చిపోయి వైద్యం నారాయణ హరి, దేవుడు భగవంతుడికి సమానమైన వైద్యుడు మర్చిపోయి హరి పోయి ఈ రోగుల పట్టుకుని హరి అని చూస్తున్నారు. హరి అని చూస్తున్నారు. చేయి పడితే 400 రూపాయలు, దగ్గర పోతే 4000 రూపాయలు, ఉండే అవసరం లేకుండా ఆపరేషన్ చేసి కోట్ల రూపాయలు సంపాదించే ఈరోజు డాక్టర్లు, కరోనా సమయంలో కూడా దోసుకున్న డాక్టర్లు కదా. కార్పొరేట్ కాలేజ్ పెట్టేసి ఎల్కేజీ ఏసీ బస్సు పెట్టి ఎల్కేజీకి ₹1,00,000 వసూలు చేసి ఈ స్కూల్ కాలేజీలో ప్రైవేట్ తెలంగాణ ప్రైవేట్ వాళ్ళు ఇది దేశభక్తులు. మనం మీరు నేను ఎంతమంది దేశభక్తులం, సమాజం కోసం అలతో దేశభక్తులం. స్వామి వివేకానంద ఉపన్యాసంలో ఎంత ఉంటుంది. చివరికి శ్రీలంకలో అడుగుపెడతారు. శ్రీలంకలో అడుగుపెట్టాలని చూడండి, ఒక్కొక్క సన్నివేశం ఎలా ఉంటుందంటే ఆ బిడ్డ కానీ పడగానే కింద అడుగుపెట్టగానే ఆ ఇసులో కొల్లాడుకుంటాడు. నేను అంత లక్ష్యం విధించండి అంటే ఇన్ని రోజులు నేను ఆ దేశంలో ఉన్నాను, నా పవిత్ర భారతదేశంకి వచ్చాను, నా మాసంలోకి వచ్చాను, నా పుణితం కావాలి అని చెప్పి కింద పడి కూర్చుంటాను. ఈ దేశాన్ని ప్రేమించడం, ఈ కల్చర్ని ప్రేమించడం, ఈ ఆచరణ ప్రేమించడం, ఈ వ్యవహారం ప్రేమించడం కదా, ఈ వ్యవహారం ఇక్కడ దాన్ని కాపాడుకోవడం, ఇది దేశభక్తి అండి. దేశభక్తి కాదా కదా. పర్యావరణం పేరు మీద ప్లాస్టిక్ వాడుకుంటా కదా, క్యారీ బ్యాగ్ పట్టుకొని ప్లాస్టిక్ చేసి వాటికి ధ్వంసం చేసామే, ఇదా దేశభక్తి. గంగామాతని మనము గుర్తున్న మీద ప్రతివాడు దేవుడు చూసే మనం స్వామి వివేకానంద సరే హల్వారు మహారాజు అక్కడ వెళ్తే దేవుడు జ్ఞాపకం వస్తుంది. దేవుడు ఉన్నాడా, మీరు పటాలు పూజిస్తారు, మీరంతా పటాలు పూజిస్తారు విగ్రహం అంటే ఆయన ఏం చేస్తారంటే సమాజం చెప్పకుండా దేవాన్ని ఇచ్చి మహారాజు పటం తెమ్మని చెప్తారు. మహారాజు పటం తీసుకొని పిలిచి ఎవరున్నా పిలిచి పట్టుకొని నేను ఉమ్మే అంటాడు. పడిపోతాడు. ఏంటి అది మహారాజు యొక్క చిత్రపటం అండి, ఎలా ఉమ్మేస్తాం, ఈక్వల్ ఎలా ఉమ్మేస్తాం. అప్పుడు సమయంగా చిత్రపటం అంటాడు. ఆ పటంలోనే స్వామి మహారాజు కాదే, పటమే కదా మహారాజు కదా, ఎందుకు పోయినా లేదు అంటే మీలో భావన ఉంది. ఆ పటంలో కూడా మహారాజు ఉన్నాడని చెప్తుంటా ఉన్నది. మేము కూడా ఈ దేశంలో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా విగ్రహాన్ని పూజిస్తాం. ఇక్కడ విగ్రహంలో దేవుడున్నది భావిస్తాము. రాతి విగ్రహంలో దేవుడున్న భావిస్తాం, పొయ్యలో దేవుడున్నది భావిస్తాము. అదే అండి ఆయన ఇంత గొప్పగా మాట్లాడతారు అని చెప్తారు. మా దేశం ఇంత గొప్ప దేశం అంటే అన్నింటితో చూసిన శోభం చూసాం మనం కదా. ప్రతి చోట్ల మేకలు జంతువులు అన్ని చూసాం మనము. చరాచర ప్రపంచంలో భగవంతుడు అనుకున్నాం మనము కదా, అనుకున్నాం మనము. ఇలా పక్క వాణి అంతరాంతంలో పక్క పెడుతున్నాము. కారణం మధ్యలో వచ్చిన కల్చర్ కారణంగా మధ్య కాలంలో కూడా ఎప్పుడు లేని అంటరాంతరం వచ్చేసి నువ్వు మనుషుడిగా దేవుడిగా మార్చి అందరి గుండెలో దేవుడిని భావిస్తే మనం కదా. ఇప్పటికి మీరు అనుకుంటారు చూడండి, నేను అంటే మీకు అనిపిస్తాను కదా, నేను రాయడం అనుకోండి టెక్నికల్ అవుతుంది అంటే అర్థమైంది దేవుడు అంటుంది కదా అన్నారా. అంటే అర్థమైంది మీకు రోజు రామ అని తెలుస్తుంది. దేశంలో ఏదైనా పోతే రామ అంటారు, ఎదురు పేరు రామ అని తెలుస్తుంది. అందరూ దేవుని చూసే మన అంతరాంతరం ఎలా వచ్చింది స్వామికి అదే ప్రశ్నిస్తారు. తమిళనాడు పోయి కేరళ పోయి విస్మరిస్తారు. మీరా పక్క వాడిని అంటారా పక్కన పడి మీ సోదరులను పక్క పెట్టిన మీరు దేశభక్తులా? మీరు అగ్ర కులాల వాళ్ళ
ఎంత గొప్ప విప్లవాలని మీరు అగ్రకుల వాళ్ళ మీరు అందరిని పక్క పెట్టేసి వాళ్ళంతా మొత్తం మారిపోతారని చెప్పి చివాకు పెట్టి కేరళ తమిళనాడు అక్కడికి వచ్చేసి లెక్చర్స్ ఇస్తారు ఆల్మోర్ లెక్చర్స్ గోలంబర్ టు ఆల్మోర్ అని ఫేమస్ ఇస్తారు చదవడిపిస్తున్నారు ఇంగ్లీష్ చదవండి తెలుగు చదువుకోండి ఇంగ్లీష్ చదివితే మీకు అద్భుతంగా ఉంటుంది చదవండి అయిపోయింది ఆ రకంగా ఇందరా అంత గొప్ప స్వామి తిరుగుతాం మరి మా స్వామి వివేకానంద కదా ఒకటి ఏంటంటే అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈయన ప్రేరణ తీసుకొని కదా ఇంత గొప్ప వ్యక్తి తీసుకొని సెప్టెంబర్ 11 నాడు అది మనం ఈ దేశం ప్రతిరోజు జన్మ ఒక పెద్ద ఒక ఉద్యమం జరగాలి ఉత్సవం జరగాలి ఈయన 12th జనవరి అనేది ఒకటి ఉన్నది చూడండి అది యూత్ డేనే కాదు ఈ రోజు కూడా జరుపుకోవాలి ఈ రోజు కూడా జరుపుకోవాలి సెప్టెంబర్ 11 మన గురించి గొప్ప చేసేది స్వామి అంటాడు నీ తల్లి గొప్పదే బాబు నీ తల్లి గొప్ప బాబు యువర్ హీరోస్ నాట్ హీరోస్ మీరు గొర్రెలు లాంటి వాళ్ళు కాదు మీరు పురుడు సాధించిన వాళ్ళు మీరంతా బాధించుకోవడం పురుడు సాధించిన ఎంతమంది చక్రవర్తులు ఎంతమందిని అలెగ్జాండర్ వస్తే వాడు ఓడిపోయి జీలం అనేది ఆడలేక పురుషోత్తం చేతులు ఓడిపోయి చరిత్ర భక్తిగా జరిగింది చరిత్ర భక్తిగా జరిగింది కదా అలెగ్జాండర్ పురుషోత్తం చేయించాడు పురుషోత్తం అలెగ్జాండర్ చేయించాడు తెలుసా మీకు అది చరిత్ర తప్పదు మొత్తం చరిత్ర మొత్తం భక్తీకరణ స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్ర మొత్తం మారిపోయిందండి అంత వాళ్ళ కథతో రాశారు మన చరిత్ర మర్చిపోయారు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ అలెగ్జాండర్ ఏం చేస్తారు గుర్తా మీకు పోతూ నేను చనిపోతే నా శవపేటికగా ఉన్న చేతులు బయట పెట్టమని చెప్పుకుంటాడు చెవితో బయట పెట్టి పోతున్న భారతదేశం నుంచి పోతుంటారే నేను ఈ దేశంకి వచ్చాను నేను పోతున్నాను నేను ఏం తీసుకుపోతలేను అలా గురి చెప్తాడు అరిస్టాట్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా దాని భారతదేశం దాడి ఎక్కడ అరిస్టాట్ చెప్తే పోయేసి చివరికి ఓడిపోయిన వ్యక్తి ప్రపంచ విజేత అన్నారు ప్రపంచ విజేత అలెగ్జాండర్ ఓడిపోయిన వ్యక్తి పురుషోత్తం చేతిలో జీలం లేదా చేతిలో జీలం ఓడిపోయిన ఒక అలెగ్జాండర్ ప్రపంచ విజేత ఎలా అయినాడండి కదా అటువంటి గొప్ప దేశం మనకు ఒకనాడు కదా ఒక సింహం దాడేసి గొర్రె అడవి అన్ని వారిపోయినాయి ఒక గొర్రె అడవి ఆడేసినప్పుడు ఆ యొక్క అక్కడ ఏమైందంటే దాడేసినప్పుడు ఆ సింహం ఏంటంటే అది ఆడసిన ఆ సింహము అక్కడే అయిపోయి ఒక పులి పిల్లలు ప్రసవిస్తుంది అది చనిపోతుంది ఆ పులి పిల్ల గొర్రెలతో పెరుగుతుంది గొర్రెలతో పాటు పులి పిల్ల పెరిగి ఆ గొర్రెలాగా పడుతుంది గడ్డి ఉంటూ బాగా అనుకుంటూ గొర్రెలాగా పడుతుంటాయి ఆ సింహం పిల్ల వెళ్తూ ఉంటుంది గొర్రె పిల్లలు వెళ్తున్నాయి అదే ఏర్పడుతుంది కదా ఒకనాడు సింహం దాడి చేస్తుంది అన్ని వారిపోతుంది ఇవి వారిపోతుంది ఆశ్చర్యం చేస్తే గొర్రెలు వారిపోవాలి కానీ సింహం వారిపోతుంది నేను దొరకబట్టి పడిపోయి నన్ను చంపకు వాయం నుంచి నేను గొర్రెను అని అంటే నాకు గొర్రె కాదు అని చెప్పి దాన్ని పట్టుకపోయి గొర్రెను ఒడుగు తీసుకుపోయి ఇట్లా తల ఇట్లా మంచి చూపిస్తే చూడు ఎలా ఉన్నావు నేను ఒక గొర్రెపిల్లలాగా ఉన్నావా నువ్వు నేను ఒకలా ఉన్నావా నాలాగా ఉన్నాయా లేదా నాలాగా దూరం ఉందా లేదా నాలాగా గండించుకున్నావా అంటే గండిస్తే గొర్రెలా కలిసి ఒక్కటి వేసుకునే కొట్టారు కంఠం పగిలి సింహంలా గొర్రెపిల్లలాగా కనిపిస్తుంది స్వామి చేసిన అదే గొర్రెలాగా జీవించే బాధ్యత మేము గొర్రెలు కాదు నేను సింహాలు అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసం ఈ దేశం యువతల వల్ల ఆత్మవిశ్వాసాన్ని చెప్పిన గొప్ప వ్యక్తి గొప్ప ఈ దేశానికి దేశం గమ్యానికి దేశం కుటుంబం బాగుపడి ఎవరు బాగుపడతారు ఎవరు బాగుపడతారు తల్లి తండ్రి పైన కాదండి కొడుకు కూతురు మీ పైన కుటుంబంలో ఉన్న తల్లి కొడుకు కూతురు బాగుపడితే వాళ్ళ శక్తివంతులు కాలైతే యుక్తివంతులు కాలైతే శారీరకంగా మనోశక్తిగా బలంగా ఉన్నట్టయితే దేశం కాదని దేశం కుటుంబం బాగుపడతాండి కుటుంబం బాగుపడితే మీరు కుటుంబంగా ఉండాలి ఎట్లా ఉండాలి శారీరకంగా ఉండాలి మానసికంగా ఉండాలి స్వామి వివేకానంద తల్లి నరేంద్రుడు గుప్తా రామేశ్వరం ఆయన జీవితం చదవండి ఆయన రామాయణ చేసేవాడు పైవాళ్ళగా ఉండేవాడు ఇంత అంటే మనం ఎట్లా ఈరోజు పిల్లలంతా కూడా ఈరోజు ఎలా మనం పెట్టాం కదా గుట్కది గుడి ఇలా ఉంటుంది మనం అట్లా కాదయా ఈ వయసు వచ్చింది 14-15 వ్యాయామశాలకు పోవాలా వ్యాయామం చేయాలా శరీరం దాంట్లో గట్టిగా మార్చుకోవాలా నీ మేధస్సు గట్టిగా అవుతుంది మనకి అదే ఆలోచన చేయాలి మంచి ఆలోచన చేయాలి శారీరక బలాత్మకం తెలుసుకోవాలి అది స్వామి కోరుతుంది ఈరోజు స్వామి కన్నా కోరుకునేదే మన ఇలా స్వామి కన్నా కూలేయడం కాదు స్వామి ఉపన్యాసం కాదు స్వామి యొక్క తత్వం నేర్చుకోవాలి మన జీవితం అనువర్తించుకోవాలి ఈ రోజు యువకుడు కూడా అన్నిటి ఛేదించి
చెల్లించి ఒక నిజమైన పుల్లాగా మాత్రమే ఒక లక్ష్యం పెట్టుకొని వాట్ ఐ కెన్ డూ ఫర్ మై పార్టీ, వాట్ ఐ కెన్ డూ ఫర్ మై నేషన్. ఈ దేశాన్ని ఏం చేయగలుగుతాం, సమాజానికి ఏం చేయగలుగుతాం, కుటుంబానికి కుటుంబాన్ని అందరికీ ఇస్తారు. చేయని వాళ్ళు వేసండి. కుటుంబంగా చేయడం గొప్ప కాదు, కుటుంబంతో పట్టు ఆలోచించి ముందుకెళ్ళి అందరినీ గురించి ఆలోచన దేశం ఎక్కడి స్వామి ఏర్పడి. అందుకే స్వామి గారు వసుదైక కుటుంబం అన్నాడు. ఈ దేశం మాత్రం ఈ ప్రపంచంలో ఈ దేశం ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ గివ్స్ ఇన్ ద ఎరా బిఫోర్ క్రీస్తు వసుదైక కుటుంబం. ఏ దేశం అనేది వసుదైక, ఈ దేశం అనేది ఒక్కడైనా వసుదైక కుటుంబం. ఈ దేశం ఎక్కడ అంటే కుటుంబం అంటే మొత్తం ప్రపంచం అంతా కుటుంబం అండి. నేను నా భార్య నా పిల్లలు ఈరోజు కుటుంబం అయిపోయిందండి. నలుగురు అన్నం ఉంటే నేను కుటుంబం, వాళ్ళ కుటుంబం ఒకటి, నలుగురు నాలుగు కుటుంబాలు అయిపోయినాయి. ఉమ్మడి కుటుంబాలు వేరే, నేను నా భార్య నా పిల్లలు, వాళ్ళు వేరు మీరు వేరు, కానీ మీ కుటుంబం ఈ స్థితికి వచ్చేసింది. కానీ అదేమో వస్తే కుటుంబం నాదే. అందుకే గ్రామీణ ప్రాంతం కనబడుతుంది, అందరి కుటుంబం దాకా. ఇప్పటికి పల్లెటూరు అందరు కుటుంబంలాగా భావిస్తారు, అందరు ప్రేమతో ఉంటారు, కష్టకాలు పంచుకుంటారు. అది వస్తే ఈ దేశంలో ఉన్న జనాభా అందరూ మనమంతా ఒకటే, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, మనమంతా ఒకటే, ఒకే తల్లి కూతుళ్ళమని చెప్పి గొప్ప చెప్పిన వ్యక్తి మన సంస్కృతాన్ని వస్తే. అవునా కాదు? వస్తే ఈ కుటుంబం మొత్తం గ్లోబ్ అంతా కూడా, ప్రపంచం అంతా కూడా మనదే. వసుదైకమైన వసుధ అంటే భారతదేశమా కాదే. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఎన్ని దేశాలు, అన్ని దేశాలు మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకటే కుటుంబం, అంతా ఒకటే. సిటిజన్స్ ప్రతి ఒక్కరు మన ఏ దేశమైనా, ఏ పౌడైనా, ఏ దేశ పట్లైనా, ఏ దేశమైనా, ఏ కల్చర్ అయినా, ఏ జాతరమైనా మనం అంతా ఒకటి వసే కుటుంబం. ఈ దేశంలో చెట్టు కూడా మొత్తమే అంటే భగవంతుడు ఎక్కువ స్వామి భగవంతుడు గుళ్ళు ఇంకో చూడండి, అక్క చూడండి, భగవంతుడు ఇదే ఉండి ప్రజెంట్ గాలిలో వెళ్ళండి, ఉండి ప్రజెంట్ ఉండి కొట్టండి గాలి అనే వ్యక్తి ప్రపంచం అంతా ఉన్నాడు, అంతలో ఉండేవాడు. అందుకే కృష్ణుడు విశ్వరూపం ఇస్తాడు. గుర్తాను అమ్మ తెలుసా, మన పుస్తకాలు చదవండి, భారతాన్ని రామాయణం చదవండి. కృష్ణుడు ఏం చేస్తాడు, విశ్వరూపం ఇస్తాడు. 3 సార్లు ఇస్తాడు, ఒక్కసారిగా ఇటువంటి లింగేశారు ఇటువంటి విశ్వరూపం ఒక్కసారి చూపించాడు. అయ్యా నాయన ఒక్కసారి కాదా విశ్వరూపం కృష్ణుడు చూపించింది, 3 సార్లు విశ్వరూపం ఇచ్చాడు. ఒక నాడు యశోద మాత వాళ్ళు కంప్లైంట్ చేస్తే వేసి కదా మన దగ్గర కూడా తమ్ముడైపోవాలని చెప్తూ ఉంటే చెవిలుంది ఏదన్నా నీ నోరు తెరమని పిల్లగా అప్పుడు ఆ నోరు తెలుస్తాడు కృష్ణుడు, చిన్న కృష్ణుడు. ఆ నోటు బల మొత్తం విశ్వమంతగా యశోద మాత విశ్వమంతగా ఉంటుంది, విశ్వమూర్తిగా మూర్తి కూర్చోబోతుంది. మొట్టమొదటి తల్లికి యశోద తల్లి కానీ తల్లికి తన విశ్వం ఏంది భగవంతుడు అంటున్నాడు. రెండోసారి రాయబారం మేనప్పుడు చూపించాడు, కౌరయ్య రామగారు అప్పుడు విశ్వరూపం ఇచ్చాడు. ఆ తర్వాత చివరికి బాగా యుద్ధం చేయాలంటే చేయాలంటే వీళ్ళగానే అంత మంచిగా అయిపోయాడు, ఫట్ అయిపోయాను ఆయన చెప్పి అసలు అయిపోయారు కదా, అబ్బో వాళ్ళ ముందేను అని ఇట్లా కొట్టాను అట్లా కొట్టాను అని తుపాకి కింద పడాను కాదు, అర్జునుడు కింద పడేసాను. అర్జునుడు ఇది మాట్లాడతాను కమా అని చెప్పి విశ్వరూపం నుంచి భగవద్గీత ఈ దేశానికి ఆ భగవద్గీత అందించిన ఈ దేశమే ఎక్కడ లేదు. భగవద్గీత ఉన్న వ్యక్తిత్వ వికాసము ఇది నాట్ రిలీజియస్ బుక్, మా భగవద్గీత రిలీజియస్ బుక్ కాదు. అదొక పర్సనల్ బుక్, అదొక గైడ్, ఒక ఇది మనిషి ఎలా ఉండాలి గొప్ప. అది మన దేశం. ఈ రకంగా స్వామి తిరిగి అలసిపోయి ఎంత గొప్పది కదా. ఆయన తగడంగా ఒక వార్త వస్తుంది, తల్లి సోదరి వెళ్ళిపోతుంది, సోదరి పుట్టింటికి వెళ్తే అత్తారింటికి వెళ్తే వేలిపోబడికి ఆత్మ చేసుకుంటుంది, అత్తవారి ఆత్మ చేసుకుంటుంది. చేసిన నరేంద్రుడు స్వామి నరేంద్రుడు పేరు పెట్టుకోలేదు, పేరు పెట్టింది క్షేత్రి మహారాజు వాళ్ళకి వివేకానంద పేరు పెడతాడు. కన్నీళ్ళు రాస్తారు, పోలింగ్ స్థితి ఇక్కడ పోతాడండి, నడుచుకుంటూ పోవాలా, రైలు ఎక్కాలా, ఇళ్ళ బండి ఎక్కాలా, మీకు ఇప్పటికి కాదండి ఇప్పటికి కాదు. ఆ దేశం 1892లో ఎట్లా అనుభవించారు అటువంటి కన్నీళ్ళు రాస్తాయి. స్వామి వివేకానంద మహిళల గురించి మాట్లాడతారు, చదవండి. మహిళల గురించి గొప్ప మాట్లాడే గొప్ప వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి మహిళల గురించి మాట్లాడే వ్యక్తి గొప్ప స్వామి వివేకానంద మాత్రమే. అదే స్వామి వివేకానంద మహిళలు అంటారు, మీ తల్లులు లాంటి వాళ్ళు అక్కలు చెల్లెలు మాట్లాడా వాళ్ళని ప్రేమించండి, మీకు రూపాలు వాళ్ళ గురించి అప్పులు కదా. మహిళలంతా కూడా చదువుకోవాలా, విజ్ఞానవంతులు కావాలా, శారీరక బలం కావాలా, మానసిక బలం కావాలా, కల్చర్ నేర్చుకోవాలా, ఆత్మవిశ్వాసం ఉండాలా. ఇలా ఉమ్మడి ఎంపవర్మెంట్ అంటామే, ఉమ్మడి ఎంపవర్మెంట్ అంటే మహిళా శక్తి అంటే ఆ మహిళా శక్తి మీలో ఉందమ్మా. మీరు ఒక సరస్వతి పుత్రులండి, మీరు ఒక సరస్వతి లక్ష్మి దుర్గాదేవి అండి,
మీ వల్లనే చదువుగా సరస్వతి అనాలి, మీ వల్లనే ఇల్లు బాగుంటుంది కాబట్టి లక్ష్మి అనాలి, మీ వల్లనే అవసరమైతే దుర్గగా మారాలి. మీరు అతను పైన ధర్మం చేయడానికి, చెడు నిర్మించడానికి, మీపై దాడి చేసేవానికి, కిరాతకునికి చెప్పు కాదండి. మీరు దుర్గలాగా చెందాలి. మీరు మామూలు అండి. అమ్మాయి మీరు మహిళ అంటారు, ఆమె కన్నాడు మేము మహిళమండి. అది వీక్ కాదా, మీరు వీక్ కాదు, స్వామి గారు మీరు కాదు, మీరు గొప్ప వ్యక్తులు, మహిళా శక్తి, మీరు మహిళా అని చెప్పి స్వామి గారిని జ్ఞాపకం చేసింది. మహిళకు సమానంగా ఉండాలా, మహిళకు సమానం హక్కు ఉండాలా, సంసార భార్యభర్తకు హక్కు ఉండాలా, సమాన భాగస్వామ్యం ఉండాలా, అంటే నిర్ణయం ఉండాలా. ఆమె కూడా పురుషులతో సమానంగా ఎక్కువే అని చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి అన్నారు. ఇలా మహిళల గురించి మాట్లాడే వ్యక్తులు, మహిళా హక్కుల గురించి మాట్లాడే వ్యక్తులు గుర్తు చేసుకోవాలి. స్వామి గారు ఏం మాట్లాడారు, పుస్తకం స్వామి ఇలా ఏం పుస్తకం, ఆ పుస్తకం తప్పండి. అందుకే మీరంతా కూడా ఇక జాతీయంగా మీరంతా ఉన్నారు. ఒక శక్తివంతులుగా మన వివేకాన్ని అర్థమైంది, దాని స్ఫూర్తిగా మంది శక్తిగా మారి మన యొక్క లక్ష్యమైంది ఈ యొక్క నా కుటుంబాన్ని కాకపోతే కుటుంబాన్ని తిప్పుకోవడం మన సమాజాన్ని మార్చుకోవడం, తిరిగి మన భారతదేశాన్ని పునరుజ్జీవనం చేయాలి. స్వామి గారు కోరుకున్నట్టుగా ఇప్పటికీ 100 ఏళ్ళు అయిపోయింది, 120 ఏళ్ళు అయిపోయింది, మరి ఇంకా చాలా అయింది కాదు. మన వాళ్ళు అంతరిక్షపోతున్నాం. అదే టైంలో కూడా ఇలా యూత్ ఏమైతే యూత్ గోల్ సెట్టింగ్ లేదు, ఇలా గోల్ సెట్టింగ్ లేదు, లక్ష్యం లేని యూత్ కొంతమంది ఉన్నారు. 2 రకాల నాన్నకు 2 కట్టినట్టుగా సత్యనారాయణ గారు ఉన్నాడు, 2 రకాలుగా బొమ్మ కోర్స్ అన్నట్టుగా. కొంతమంది దూటుగా వివేకానంద పైకి వెళ్ళిపోతుంటే కొంతమంది కిందికి వెళ్ళిపోతున్నారే. ఈరోజు గుట్ట తిరుగుకుంటూ, దాడి తిరుగుకుంటూ, సెల్ ఫోన్ పట్టుకుంటూ, స్మార్ట్ ఫోన్ పట్టుకుంటూ, సమాధానం తిరుగుకుంటూ సమాధానం భారం అయిపోతున్నారా ఈరోజు యూత్ కదా. అరే బోధించడం నేను వివేకానంద చెప్పిన వస్తానే మాట చెప్పినప్పుడు అదే బోధించడం ఎంత అద్భుతమైన వాక్యాలు కదా. లేవండి జాగ్రత్త, ఉచిత జాగ్రత్త, మీరు లేవండి యువత, మీరు లేండి, మేల్కొనండి, నిద్రావస్థ ఉన్నారు మీరు. ఆనాడు స్వామి వివేకానంద ఏడ్చాడు. ఈ గేమ్ క్లేరియన్ కాల్, చాలా మంచి ఇంగ్లీష్ చాలా బాగుంది. క్లేరియన్ కాల్ తెచ్చుకోండి. అలంకారాలు ఇంగ్లీష్ అలంకారాలు క్లేరియన్ కాల్ ఎలుగెత్తించాడు. గుండెలు పీల్చుకొని గుండెలు అల్లిపోయేట్టుగా మాట్లాడాడు. ఈరోజు కూడా స్వామి వివేకానంద నిలవేసింది. ఈరోజు యువతకు స్వామి వివేకానంద ఉపన్యాసాలు, స్వామి వివేకానంద లిటరేచరు అది అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు సెల్ ఫోన్ మొత్తంలో పడిపోయాడు, స్మార్ట్ ఫోన్ మొత్తంలో పడిపోయాడు. మన స్మార్ట్ బైక్, స్మార్ట్ బ్యాగులు, అది పరిగెట్టేది జీవితం కదా. ప్రపంచంతో ఇస్తుంది ఈరోజు. ఎంత దారుణం అంటే ఎంత దారుణం. మనం మిస్గైడ్ చేస్తారండి, మన మాత్రం దాడి అప్పుడే భార్య వైపు దాడి మన మాత్రం దాడి చేస్తారు. మనంతా నిర్వీర్యం చేస్తారండి. నన్న బాధ, ఏడుపు, దుఃఖం స్వామిగా ఏంటంటే ఈరోజు యూత్నంతా కూడా డిట్రాక్ట్ చేస్తున్నారు. చదువులు ఎప్పుడైనా చేయలేదు కదా. ఒక సెల్ ఫోన్ ఇస్తున్నారు, సినిమా చూసి ఇస్తున్నారు, రకరకాల సోషల్ మీడియా వస్తున్నది ఇది అని చెప్పి ఈరోజు పాపం అమ్మాయిలు అబ్బాయిలు చూసేసి మిస్గైడ్ అయిపోయి జీవితాన్ని